బ్రదర్ మీ పేరు? శ్రీనివాస్. శ్రీని చేస్తుంటారండి? నేను చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నారు? ఎంబీఏ సెకండ్ ఇయర్. ఓకే బ్రదర్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి 100 days కంప్లీట్ అయింది. ఎట్లా ఉంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ 100 days పరిపాలన? గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అనే చెప్తాను. ఉదాహరణకి ఫస్ట్ మన విజయవాడ వరదలనే చెప్తాను. విజయవాడ వరదల్లో మనకి అంటే సుమారు నాకు డేట్ గుర్తులేదు, ఆగస్టు 30 ఆదివారం కనుక పడితే తగ్గిన తర్వాత రోజు తగ్గింది. విత్ ఇన్ 48 hours లో ఎక్కడా లేదు. నాకు తెలిసి డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి గారే ఫీల్డ్ లోకి దిగి మొత్తం అందరినీ ఆదేశించి, కలెక్టర్లే గాని ఎంఆర్ఓలనే గాని అందరినీ ఆదేశించి దగ్గర ఉండి పనిచేయించారు. పోయినసారి మనం చూస్తే గత ప్రభుత్వంలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి కాదనట్లా, అక్కడైతే ఇలా చేయలేదు. అది అందరికీ తెలిసే ఉంటది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి మీరు చూస్తే గనక డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి ఫీల్డ్ లో పని చేయడం వేరు, అధికారులతో చేయించడం వేరు. సో అదొక ఉదాహరణనే చెప్తాను. ఉదాహరణ అంటే ప్రస్తుతానికి నాకైతే ఇంతవరకు ఐడియా ఉంది. సో 100 రోజుల్లో అయితే ఏమీ ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు. బట్ ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్లడ్స్ విషయంలో గవర్నమెంట్ బాగా సర్టెన్ టైంలో వచ్చి రెస్పాండ్ అయ్యి బాగా సర్వీస్ చేసిందా? 100కి 100% చేసిందని చెప్తాను. 100కి 100% చేసిందని చెప్తాను. ఇదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు మానవతా దృక్పథంతో రెస్పాండ్ అయ్యి రావడం ఇంకోటి. అది ఒక్క నాయకుడు దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నాయకుడు ఒకడు కరెక్ట్ గా ఉన్నాడంటే ప్రజా పాలన కూడా అలాగే ఉంటుందని. ఆయన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి చేయడం వేరు, అక్కడ ఉండి పని చేయించడం వేరు. ఈ రెండు పోలిస్తే చెప్పడం వేరు, చేయడం వేరు. బాబు గారు చెప్పలా, చేసి చూపించారు. అంటే చంద్రబాబు వచ్చి ఏమీ చేయలేదు, జస్ట్ ఫోటోలకు పోజి చెల్లిపోయాడు అని చెప్పి అయితే ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి కూడా అలా కామెంట్స్ చేయడానికి ఏదోటి కావాలి, ఎవరైనా కావాలి. మనకు కావాల్సింది ఆరోపణలు కాదు. ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు కూడా కావాలి. ఆధారాలు చూపించమని చెప్పండి. ఏమండి, ఇప్పుడు ప్రతి దాంట్లో 100కి 100% కరెక్ట్ గా చేయాలని లేదు. ఎవరు చేయలేరు కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయలేరు. 100కి 70-80% చేయడం కూడా గొప్పే. ఇప్పుడు నేను ఒప్పుకుంటానండి. కొంతమంది అన్నారు సందుల్లో లోపలికి రాలేదు, ఒప్పుకుంటా కాదనట్లా. బట్ అది 2 to 3 days అయ్యేసరికి అందరికీ వచ్చింది. అలా అని చెప్పి అసలు నిలువున అయితే ముంచేయలేదు కదా. అది మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ లోపము అనేది ఉంటుంది. అలా అని చెప్పి ఆ లోపాన్ని ఒక 2% లేదా 10% పట్టుకొని ఇదే మొత్తం చూపించేసి ఏమీ చెయ్యలేదు అని మాత్రం అయితే నేను ఒప్పుకోనది నా ఒపీనియన్ చెప్తున్నాను. అది ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయడానికి ఇందులో ముందు హుదూద్ వచ్చినప్పుడు బాగా సర్వైవ్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు కూడా అని చెప్పి అంతకుముందు తిత్లీ తుఫాన్ కావచ్చు అని చెప్పారు. అదే ఏదైనా బాబు గారు వస్తే అడ్మినిస్ట్రేషన్ కి ఏ డోకా ఉండదని ఇది కూడా ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా మనకి ఇట్లాంటి వాటిల్లో మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆయనకు ఉన్న 75 ఏమంటే ఏ నాయకుడు అండి ఇప్పుడు చెప్పండి 75 ఏళ్లలో అంత వరదల్లో అన్ని రోజుల్లో నించోడం మీరు చూసారంటే? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు ఫీల్డ్ జర్నలిస్ట్ లో ఉన్నారు, 75 ఏళ్ళ మనిషి ఫీల్డ్ లో తిరిగి చేయడం నాకు ఒకసారి చూపిస్తే దాన్ని బట్టి ఆరోపణ చేసిన వాళ్ళకి ఆధారాలు కూడా చెప్దాం. అరే పలానా ఆయన చేశారు, మీరు చెయ్యలేదు అని చెప్పచ్చు. అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన మాటకి కట్టుబడి చేశారు. చాలా మంది హోటల్స్ వాళ్ళే కానీ లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళే కానీ ఎవరైనా సరే వచ్చి చేశారు. అది ఏంటంటే నాయకుడిని చూసే వస్తారని మనుషులు. అది నా ఒపీనియన్. 100 days లో తీసుకున్న డెసిషన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు ఎప్పుడు అంటే డిఎస్సి మెగా డిఎస్సి అన్నారో, డిఎస్సి పైన సైన్ పెట్టడం కావచ్చు. ఫ్రీ ఇసుక, ఇంతకుముందు ఇసుకలో ఎవరికి ఇసుక దొరికేదే కాదు, భారీ బ్లాక్ లో అమ్మేవారు. అటువంటి ఇసుకని ఫ్రీగా పెట్టడం కావచ్చు. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు, ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని తీసేశారు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన దాకా అన్నా క్యాంటీన్లు పెట్టడం. ఇట్లా గత ప్రభుత్వంలో సిపిఎస్ నేను వారం రోజులకే రద్దు చేస్తా అన్నారు. కానీ అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఆ వారం రోజులు ఏ సంవత్సరమో 5 సంవత్సరాల తర్వాత అని చెప్పాల, వారం రోజులు అని చెప్పారు. ఈయన వచ్చిన వెంటనే మరి సంతకం పెట్టారుగా, చెప్పిన వెంటనే సంతకం పెట్టారు. 18,000 పోస్టులే కానీ 20,000 పోస్టులే కానీ ఏదైనా సంతకం పెట్టారు. రెండోది వాళ్ళు అంటున్నారు కొంతమంది నాయకులు 5 రూపాయలు ముష్టి అన్నం పెట్టారు అని చెప్పి. ఆ 5 రూపాయలు కూడా మీరు పెట్టలేదు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. 5 రూపాయలకి అంటారా? వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు, 5 రూపాయలకి తినేసి మీరు పేదవాళ్ళని చేస్తున్నారా అని చెప్పి. మీరు 3 పూట్ల కడుపు నిండా ఫుడ్డే పెట్టలేనప్పుడు మీరు ఏం నాయకులు? మీరు 3 పూట్ల పెట్టలా చేసేవాడిని మీరు చెయ్యని ఎట్లా? దానికి ఇంకా ఎందుకు ఆరోపణ చెయ్యాలి? మీరు ఇప్పుడు అనుకుందాం, పాత దాంట్లో ఆయన గత ముఖ్యమంత్రి గారు అన్నారు నేను కూడా అన్నా క్యాంటీన్ పెట్టలేదు, రాజన్న గారు క్యాంటీన్, వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టండి, తప్పు లేదు, అదేమి తప్పేం కాదే. అది తీసేయడం తప్పు అంటాను. ఆ 5 రూపాయలు అయితే 10 రూపాయలు చేసి పెట్టండి, 20 రూపాయలు చేసి పెట్టండి. ఈ రోజుల్లో 20 రూపాయలనే పెడతాడు పేదవాడు. మీరు 5 రూపాయలు దానికి కూడా వచ్చి మీరు ముష్టి 5 రూపాయలకి పెడుతున్నారు. మీరు పేదవాళ్ళకి తిండి పెట్టేసి ఉద్యోగాలు ఎవరా అంటే 100 రోజులే కదండి అయింది. మరి 100 రోజుల్లో మీరు అన్నట్టు ఇసుక కొంచెం ఫ్రీ చేశారా?
అన్నా క్యాంటీన్లు చేశారా? ప్రకృతి విపత్తు, అది మనమేం చేయలేం. దానికి చేశారు, అది చెయ్యలేదని మాత్రం అనొద్దు. ఒక్క ఛానల్లో తప్ప అందరూ బాగానే చెప్పారు. అది ఇంకా మొన్న వరదల్లో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి బోట్లు కొట్టుకోవచ్చు, అందులో కూడా రాజకీయ కుట్రదని కొంతమంది అంటున్నారు. దానికోసం మీరేమనుకున్నారు సామాన్యుడిగా? అన్న అదైతే నాకైతే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నో కామెంట్స్ అది. ఎందుకంటే కొంతమంది అన్నారు, నేను విన్నాను కానీ బట్ దానికైతే నెగరలేదు. ఇప్పుడు నాకు లేకుండా అయితే నేను చెప్పలేను, అది ఒక్కటి నో కామెంట్. అది ఇంకా తిరుపతి లడ్డు కూడా కల్తీ జరిగింది, అడాల్టరీ జరిగింది అనేసి అయితే మీరు వింటున్నారు. దానికోసం ఏం చెప్తారు? మీ పేరు కూడా శ్రీనివాస్ అన్నట్టు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి పేరే పెట్టుకున్నారు మీరు కూడా. అన్న యాజ్ ఏ హిందూగా అంటే అన్న అన్ని మతాలని గౌరవించాలి, చెయ్యాలన్న. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ దాన్ని ఏమంటారు ల్యాబ్స్ ఉంటాయి కదా, స్టేట్ ల్యాబ్స్ లో ఏమి మనకి రిపోర్ట్ రాలా. సెంట్రల్ గవర్నమెంట్, అది ఫుల్ ఫామ్ నాకు తెలీదు, అదేంటంటే మొత్తం లైఫ్ స్టాక్ సంబంధించిన యానిమల్స్, పశు జంతువుల సంరక్షణ గురించి చేసింది. ఆ శాంపిల్ కూడా 24 జూలై సంథింగ్ ఏదో డేట్ నాకు తెలీదు. వీరేమంటున్నారు, ఆ తారీఖు మేము లేము కదా, అది మీ తప్పిదమని ఈ ప్రభుత్వం వాళ్ళని గత ప్రభుత్వ పాలకులు విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఎప్పటిదాకా రివర్స్ టెండరింగే చెయ్యలేదు, టెండర్ మీరు చేసినవే టెండరే ఉంది కదా, దానికి మేము ఎలా బాధ్యులం అంటారు. సో ఖచ్చితంగా తప్పు జరిగిందని అయితే నేను నమ్ముతున్నాను. ఇదేమి అల్లాటప్పగా ఊరికే రాజకీయ కోణంగా ఇచ్చే ఇదైతే కాదు. ప్రతి మన దేశంలోనే కాదు, ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూకి మనోభావాలు దెబ్బతిన్న ఇష్యూ. దీన్ని రాజకీయ పరంగా మేబీ వాళ్ళు అనొచ్చు, జరగకపోవచ్చు, కానీ రాజకీయ పరంగా కాకుండా ఒక్కసారి ఒక హిందువుగా ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకొని ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ నాయకులు కూడా చెయ్యాలి. మేము చెయ్యలేదని చెప్పడం కాదు, క్లారిటీగా ఓవరాల్ గా 600 అనుకుందాం కేజీ, 600ది నీకు 320 రూపాయలకి ఇస్తుంటే కల్తీ జరగలేదని నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు ఇదే టమాటా ఇక్కడ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి 20 రూపాయలు అన్ని కుళ్ళిపోయి నేను 5 రూపాయలకి ఇస్తానంటే నువ్వు 5 రూపాయలకి వచ్చింది కదా అని చెప్పి మీరు కొంటారా? ఆ కేజీలో సగం పాడైపోయినవే ఉంటాయిగా. ఇదే సింపుల్ లాజిక్. 100 రూపాయలు వస్తువు నీకు 20 రూపాయలకి వస్తుందంటే అది కల్తీ కాకుండా ఉంటుందా లేదో ఒకసారి మీరేం ప్రశ్నించుకోండి. థ్యాంక్ యూ.